విత్తనాలు నాటబడింది. ఎరువు వేసేది ఆయనే, నీరు పోసేది ఆయనే. ఇది నా భాష్యం కాదండి, నా మాట కాదు, నా అనుభవం మాత్రమే. నేను చదవంది కూడా ఏది ఆలోచించేవాడిని కాదు. ఇది మాస్టర్ గారి పుస్తకాల చివరిలో రాసినారు. నీకు నమ్మకం కలిగించవలసిన వాడను నేను. జ్వరం నీకు తగ్గిందంటే నాకు తగ్గింది. ధర్మామీటర్ చూసుకుంటావు, 160 ఉంది, 105 జ్వరం ఉంది తమ్ముడు. నీకు నమ్మకం కలగాల, ఆ నమ్మకం కలిగించవలసిన వాడిని నేను. మనది మిత్రమండలం ఎందుకు అయింది నాకు పెద్ద సమస్యగా ఉందండి. మనం స్నేహితులం కదా, ఒక అర్థం ఉండాలి కదా ఒక భాషలో. దాని ఎటిమాలజీ అంటారు. అంటే సాహిత్య ప్రియుడు కాబట్టి ప్రభాకర్ శాస్త్రి గారు ఆ పదాలకు కాస్త సాహిత్యం అనే ఫ్లేవర్ జోడించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్నేహితుడు ఎవరు అంటే పాపాలను తొలగించేవాడు. పాపాలు తొలగించి రెడీ చేసి పెట్టాడు మన మిత్రులు. కాబట్టి నేను ఇంట్లో ఒక్కనే కూర్చొని ప్రేయర్ చేసుకుంటాను, నేను పాటిస్తాను. వెరీ గుడ్. అంతకన్నా వెరీ వెరీ గుడ్ ఏంటంటే కలిసి ప్రేయర్ చేసుకోండి, మాస్టర్ ప్రేయర్. లేకపోతే కనీసం 7 మంది అయినా కలిసి ప్రార్థన చేసుకోండి అని చెప్పి ఉండేవారు కాదు. 6 o'clock టైం పంచువాలిటీ, వీ షుడ్ స్టార్ట్ ది ప్రేయర్ బై 6 o'clock. మాస్టర్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు, మాస్టర్ గారిని వెయిట్ చేయిస్తావా అనేవాడు. మరి 7 మంది లేకపోతే ఏం చేయాలి? ఎవరు ఇండిసిప్లైన్. మాస్టర్ గారి కాలంలో కూడా వాళ్ళు ఇండిసిప్లైన్గా ఉన్నారు, ఇప్పుడు ఇండిసిప్లైన్గా ఉన్నారు. దట్ ఈజ్ మాస్టర్స్ హెడేక్. ఈ పుల్దం వాడు వచ్చిన తర్వాత చెప్పాడు అనుభవాలు. 6 గంటలు అయిపోగానే నాకు కాస్త డ్రౌజీగా ఉంది బాగా, అందుకని అక్కడే కూర్చొని ప్రేయర్ చేసుకోండి. ఒకరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు. ఈ ప్రార్థన సమయం మనకు వాచీలు చూసుకోకుండానే అనుభవంలోకి తీసుకువచ్చిన వారు మాస్టర్ ప్రభా. ఆ దివ్యమైన అనుభూతి ఇది ప్రతి వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి పునశ్చరణ చేస్తున్నారు, దోషం ఉండదు కాబట్టి. పునశ్చరణ దోషం లేదు, మంచిది. అట్లా జరుగుతున్న రోజుల్లో శాస్త్రి గారి గురించి కాదని చెప్పిన అమ్మగారిని అడిగేవాడిని. నాకు సార్ అమ్మగారు గారు శ్రీనివాసాచార్య గారు. అమ్మ, మీరు శాస్త్రి గారిని చూసారా?